సో, మనం ఈ మధ్య చూసుకుంటే స్టూడెంట్స్‌ని ఎక్కువగా ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. ఫెయిల్యూర్స్ చూడటం అంటే ఆఫ్‌కోర్స్ ఫెయిల్ అండ్ సక్సెస్ 2 ఉంటాయి. కానీ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే అంతటితో అయిపోయింది. ఇంకా లైఫ్ అంతా అక్కడితో ఆగిపోయింది అని ఫీల్ అవుతున్న వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం. సో, యెస్. అలాంటి స్టూడెంట్స్‌కి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? ఓకే. ఫెయిల్యూర్ అనేది ఎప్పుడూ లేదండి. హ్మ్. ఫెయిల్ అవ్వడం అంటే మనం చిన్నప్పటి నుంచి ఫెయిల్ అవుతూనే ఉన్నాం. ఎగ్జాక్ట్‌లీ. మనం ఒకేసారి మనమేమి పాకలేదు. హ్మ్. ఒకేసారి మనం పరిగెత్తలేదు, నడవలేదు, హ్మ్. పరిగెత్తలేదు. అండ్ సైకిల్ తొక్కేటప్పుడు ఎన్ని సార్లు కింద పడి ఎన్ని సార్లు వచ్చాం. అవును. సైకిల్ ఎక్కంగానే మనం తొక్కుంటే ఎళ్ళలేదు కదా! హ్మ్. ఈవెన్ బైక్ రైడింగ్ అని. హ్మ్. సో, ప్రతిదీ ఫెయిల్ అవుతాము. బట్ హ్మ్. ఎవ్రీ టైమ్ ఫెయిల్ అయినప్పుడు ఓకే. ఈ తప్పు నేను చేశాను. అగైన్ నేను దాన్ని చెయ్యకూడదు అనేది గమనిచ్చి మనం మూవ్ అవుతున్నాం. మరి రెగ్యులర్ యాక్టివిటీస్‌లో హ్మ్. మనకు మనం సెల్ఫ్‌గా చేసుకుంటున్నప్పుడు హ్మ్. నా క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్‌లో ప్రాబ్లమ్ ఏంటి? హ్మ్. ఫెయిల్ అవుతావు. మళ్ళీ చదువు. తప్పు లేదు కదా! బట్ నీకు ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి మెయిన్. హ్మ్. ఎడ్యుకేషను మనకి ఫ్యూచర్‌లో కానీ ఎప్పటికైనా అది చాలా ఇంపార్టెంట్. హ్మ్. బయటోడు మనకు వాల్యూ ఇవ్వాలన్నా ఈ రోజుల్లో హ్మ్. నీ దగ్గర ఎంత డబ్బున్నా, ఏం చేసినా కూడా హ్మ్. చదువు అనే దానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. హ్మ్. సో, అందుకనే మనం ఇన్ని స్కూల్స్, ఇన్ని కాలేజెస్ ఉండడానికి కూడా ఒక రీజన్ అనమాట. హ్మ్. సో, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ ఓకే. అనే ఫార్ములా తీసుకొని, ఈ ఫెయిల్ అయిన వాళ్ళు ఎలాంటి ఐ మీన్ మేమేదో తక్కువైపోయాము సమాజంలో అనే ఉద్దేశం పెట్టుకోకుండా ఇట్స్ ఫైన్. బట్ నెక్స్ట్ టైము ఈ తప్పు మళ్ళీ మనం రిపీట్ చేయకుండా మన జర్నీ అనేది చేసుకుంటూ వెళ్ళాలనమాట.